ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1-7 వచనాలలో స్మరణ అన్నది ఎప్పుడు కార్యాచరణను సూచిస్తుంది. ఉదాహరణకు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. అతని జీవితంలో అతని మేలు కొరకు కలుగు చేసుకున్నాడు. కాబట్టి స్మరణకు తెచ్చుకోవడం అంటే ఆయన మనలను సృష్టించినప్పుడు మనం ఏం చెయ్యాలని ఉద్దేశించాడో ఆ పనులు చేయడం. ఆయన మనకు జీవితాన్ని యవనంలో కలిసి వచ్చే అవకాశాలను ఇచ్చాడు. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకుని పరిశుద్ధాత్మ సహాయం ద్వారా దేవునిని మనం స్మరణకు తెచ్చుకోవాలి. మరణము రాకముందే మనం దేనిని చెయ్యాలి అన్న దానిపై మన చర్యలను బట్టి మనం ఆయనకు లెక్క చెప్పాలి అన్న విషయాన్ని మర్చిపోకుండా ఆయనకు భయపడుతూ ఉండాలని స్పృహతో ఆయనను స్మరణకు తెచ్చుకోవాలి. 71వ సంకీర్తన 20వ చరణం. అనేక బాధలు శోధనలు మేము అనుభవించినా నీ యందు నీ బల ప్రభావాల యందు నమ్మిక ఉంచి నిన్ను జ్ఞాపకం చేసుకుంటే భూమి మీద ఉన్న అగాధ స్థలములలో నుంచి మమ్మల్ని పైకి లేవనెత్తువాడువు నీవే అని కీర్తనాకారుడు తన విశ్వాసాన్ని చాటుకుంటున్నాడు. దేవుడు పంపకుండా ఆయన పిల్లల మీదకి ఏదీ రాదు. ఇది గొప్ప ఆశాభావానికి నిశ్చయతకు ఆధారం. విశ్వాసులను బాధించడం, దుర్భరమైన కష్టాలకు గురి చేయడం దేవుని ఉద్దేశం కాదు. కానీ మనకు ఉపదేశించడం, నూతన జీవం ఇవ్వడం, అంతంలో ఉన్నతమైన క్రొత్త స్థలాలకు మనలను చేర్చడం, క్రొత్త ఆదరణను దయచేయడమే ఆయన యొక్క ఉద్దేశం. విశ్వాసులంగా మనం శోధనల గుండా వెళ్తున్నప్పుడు వాటిని చూసి కృంగిపోక మనలను ప్రత్యేకమైన రీతిలో సృష్టించిన సృష్టికర్త యందు నమ్మిక ఉంచి ఆయనను స్మరణకు తెచ్చుకుంటే శోధనలో పడి ఉన్న స్థితి నుంచి పైకి లేవనెత్తుటకు సమర్థుడు మన దేవుడు. ఆమేన్.